విశాఖపట్నంలో ఈసారి 80,000కు పైగా యువ ఓటర్లు తొలిసారి ఓటు వేయబోతున్నారు. 5 ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని యువత పిలుపునిస్తోంది. నూతన సాంకేతికత వినియోగించి ఓటర్ నమోదు, పోల్ పర్యవేక్షణ చేయడాన్ని ప్రశంసిస్తున్నారు. విశాఖ యువ ఓటర్ మనోగతాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఓటరు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యువ ఓటర్లు తమ మొదటి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఆ విధంగానే విశాఖపట్నంలో అలయన్స్ విద్యా సంస్థల విద్యార్థులు కూడా చాలామంది తమ యొక్క మొదటి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అభ్యర్థి తమకు రావాలనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. నేను ఫామ్ 6లో అంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. ఇంతకు ముందులా కాకుండా ఈసారి చాలా సింపుల్గా ఆన్లైన్లో చేయించుకున్నాను. దీనికి ముందు ఎలక్షన్ కమిషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాకు ఈసారి వచ్చే అభ్యర్థి ఎలా ఉండాలంటే చదువుకునే వ్యక్తిలో ఉండాలి. మాకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ముందు ఫెసిలిటీస్ వచ్చినట్టు, తర్వాత మా కాన్స్టిట్యున్సీలో అంతా బాగా చూసుకునేటట్టు అభ్యర్థిని ఎన్నిక చేసుకుంటాం. ఇది నా మొదటి ఓటర్ ఐడి అండి. ఓటర్ ఐడి చేయించుకోవాలంటే చాలా ట్రబుల్ అవుతుంది అనుకున్నాను, కానీ చాలా ఈజీగా ఆన్లైన్లో మన మొబైల్లోనే చేసుకునే విధంగా మొత్తం ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళి ఓటు వేయాలన్నా సరే అక్కడ పెద్ద రష్ లేకుండా టెక్నాలజీ పెట్టారు. సో చాలా ఈజీ అయిపోయింది. యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ సంవత్సరం ఓటు వేయడానికి. వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనకు మంచి పాలన వస్తుంది. నెక్స్ట్ 5 ఇయర్స్కి మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది. April 11th మన ఓటింగ్, ఆ రోజు మన ఫ్యూచర్ డిసైడింగ్. అది మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ మనం హ్యాపీగా ఉండొచ్చు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అందరూ కుల మత భేదాలు చూసి ఇప్పుడు ఓట్లు వేస్తున్నారు కదా, లేదంటే కమిషన్ తీసుకోవడం వల్ల ఇదంతా చేస్తూ ఇప్పుడు ఓట్లు వేస్తున్నారు. మీరు ఎటువంటి కమిషన్లు ఏవి చూసుకోకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు MBBS సీట్లు పెరగాలని, లేదంటే IIM సీట్లు, MBA కాలేజీలు ఇవన్నీ పెరగాలని మేము కోరుకుంటాం. మీరు మంచి లీడర్ని ఎన్నుకున్నట్టయితే మనందరి భవిష్యత్తులు బాగుంటాయి. నాకు ఓటు హక్కు రావడం మొదటిసారి. నేను దీనికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా ఎలక్షన్స్ కమిషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఎవరో వచ్చి డబ్బులు ఇస్తున్నారని, ఏదో లేకపోతే లిక్కర్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళకి మీరు ఓటేయొద్దు. హార్ట్ఫుల్గా ఓటేయండి ఒకరికి చేసే ముందు. అండ్ వచ్చే ముఖ్యమంత్రి కూడా ఒక మంచిగా నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాలి. సొసైటీ మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. అలాగే యువతకి ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది కాబట్టి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మై జెన్యూన్ సజెషన్ ఏంటి అంటే, చాలామంది ఓట్ చేసే టైంలో అవైలబుల్గా ఉండకపోవచ్చు. కొంతమంది అవుట్ ఆఫ్ టౌన్ ఉండొచ్చు, కొంతమంది అబ్రాడ్ ఉండొచ్చు. సో ఎవరికైతే ఓట్ హక్కు ఉండి వేరే రాష్ట్రాల్లోనో లేదా వేరే దేశాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా లేదా ఇంకేదైనా ఈజీ మెథడ్స్లో వాళ్ళ ఓట్ కూడా క్యాష్ చేసే విధంగా ఒక ఆప్షన్ ఉండాలి అని నేను ఫీల్ అవుతున్నాను. కెమెరామన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.